గత కొన్ని రోజుల నుండి ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణిపై పలు ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతో బిజీగా గడుపుతున్న ఆయన ఇటీవల షోలో 24వ సీజన్ని పూర్తి చేసుకున్న పాడుతా తీయగా సింగింగ్ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ద్వారా రీసెంట్ గా ఎలిమినేట్ అయిన ప్రవస్తి, కీరవాణి, చంద్రబోస్, సునీత వంటి వారిపై తీవ్రంగా విరుచుకుపడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంపై కీరవాణి ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. దశాబ్దాల నుండి ఇండస్ట్రీలో ఉన్న కీరవాణి ఇప్పటి వరకు ఇలాంటి సంచలన ఆరోపణలు చేయలేదు. ఆ అంశంపై కీరవాణికి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటే, వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఇప్పుడు కీరవాణి ఓ సింగింగ్ షోలో క్రిస్టియన్ మతాన్ని పొగుడుతూ హిందూ మతాన్ని, ఇతర మతాలను అగౌరవపరిచారంటూ కొన్ని హిందూ సంఘాలు చేసింది కొన్ని హిందూ సంఘాలకు చెందిన ప్రముఖులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇంతకు ఆయన ఏమన్నాడంటే, నేను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాను, కానీ క్రిస్టియన్ మతం అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఎందుకంటే కేవలం ఈ మతంలోనే మాత్రమే క్షమించే తత్వం ఉంటుంది, మిగతా మతాల్లో అది కనపడదు అని చెప్పుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు మామూలు రేంజ్ లో ఫైర్ కాలేదు. ప్రముఖ హిందూ మతానికి సంబంధించిన వారైతే కీరవాణిని ఏకిపారేశారు. ఇతని సినిమాలు బ్యాన్ చేయాలంటూ ట్వీట్ వేస్తున్నారు. ఒక గురువుని కీరవాణిని ఉద్దేశిస్తూ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈ దరిద్రుడు కీరవాణి ఏం మాట్లాడాడో ఒకసారి వినండి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు కీరవాణి చేస్తున్న సినిమాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాల్సి ఉంది. ఇక కీరవాణి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయాలకు వస్తే, మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. రీసెంట్ గానే రామారావు అనే పాట కూడా విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ హరహర వీరమల్ల చిత్రానికి కూడా ఆయన సంగీతం అందించినాడు. ఇప్పటి వరకు 2 పాటలు కూడా విడుదలైంది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని కూడా సొంతం చేసుకుంది. ఈ 2 కాకుండా ప్రస్తుతం పాన్ వరల్డ్ చిత్రం మహేష్ బాబు, రాజమౌళి చిత్రానికి కూడా ఈయనే సంగీత దర్శకుడు. మరి కీరవాణి చేసింది తప్పా రైటా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.